ల్యాండ్ తీసుకునే ప్రతి ఒక్కరికి ల్యాండ్ మెజర్మెంట్స్ అంటే ఏంటో తెలియాలి. ఇప్పుడు ల్యాండ్ మెజర్మెంట్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ల్యాండ్ మెజర్మెంట్స్ లో బేసిక్స్ వచ్చేసి ఇంచ్, ఫీట్, యార్డ్, గుంట, ఎకర్, హెక్టార్, మీటర్. ఇంచ్ ని తెలుగులో అంగుళం అని అంటాము, ఫీట్ ని అడుగు అంటారు, యార్డ్ ని గజం అంటారు, గుంటాని గుంట అంటారు, ఎకర్ ని ఎకరం అంటారు, హెక్టార్ ని హెక్టార్ అంటారు, మీటర్ ని మీటర్ అంటారు. ఫస్ట్ మనం ఇంచ్ గురించి తెలుసుకుందాం. 1 ఇంచ్ అంటే 2.54 సెంటీమీటర్స్. ఎగ్జాంపుల్ కి మనం ఇక్కడ స్కేల్ తీసుకున్నట్టయితే 2.54 ఇదంతా కలిపి 1 ఇంచ్ అన్నమాట. ఇందాక మనం 1 ఇంచ్ ఈజ్ ఈక్వల్ టు 2.54 సెంటీమీటర్స్ అని చెప్పి తెలుసుకున్నాం. ఇలాంటి 12 ఇంచెస్ కలిపితే మనకి 1 ఫీట్ అనేది అవుతుంది. ఇప్పుడు స్క్వేర్ యార్డ్ గురించి తెలుసుకుందాం. ఇందాక చెప్పినట్టు 12 ఇంచెస్ కలిపితే 1 ఫీట్ ఎలాగైతే అవుతుందో ఇలాంటి 3 ఫీట్స్ కలిపితే మనకి 1 యార్డ్ అవుతుంది. ఇది నార్మల్ గా అవుతుంది. కానీ మనం ల్యాండ్ ని మెజర్ చేసేది ఏరియా వైజ్ గా, కాబట్టి లెంత్ ఇంటూ బ్రెత్ అంటే 3 ఇంటూ 3, 3 3 జా 9 స్క్వేర్ ఫీట్ కలిపితే 1 స్క్వేర్ యార్డ్ అవుతుంది అనమాట. అయితే 9 స్క్వేర్ ఫీట్ ల్యాండ్ కొంటే 1 స్క్వేర్ యార్డ్ అవుతుంది. ఇలాంటి 900 స్క్వేర్ ఫీట్ ల్యాండ్ కొంటే మనం 100 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ కొన్నట్టు. ఇలాంటి 121 స్క్వేర్ యార్డ్ ల్యాండ్ కొంటే 1 గుంట అవుతుంది. ఎకర్ 121 స్క్వేర్ యార్డ్స్ ఈజ్ ఈక్వల్ టు 1 గుంట. ఇలాంటి 40 గుంటాస్ కలిపితే 1 ఎకర్ అవుతుంది. అలా కాకుండా 4840 స్క్వేర్ యార్డ్స్ అన్నా కానీ 1 ఎకర్. ఇలాంటి 2.47 ఎకర్స్ కలిపితే 1 హెక్టార్ అవుతుంది అనమాట. ఇక్కడ ఇంచ్, ఫీట్, యార్డ్, గుంట, ఎకర్, హెక్టార్ ఉన్నాయి. ఇలాంటి 12 ఇంచెస్ కలిపితే మనకి 1 ఫీట్ అవుతుంది. ఇలాంటి 3 స్క్వేర్ ఫీట్స్ కలిపితే 1 యార్డ్ అవుతుంది. ఇలాంటి 121 స్క్వేర్ యార్డ్స్ కలిపితే 1 గుంట అవుతుంది. అలాగే 40 గుంటాస్ కలిపితే 1 ఎకర్ అవుతుంది. ఇలాంటి 2.47 ఎకర్స్ కలిపితే 1 హెక్టార్ అవుతుంది అనమాట. ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం ఇప్పుడే ఫాలో చేయండి ఫ్లిక్సా రియాలిటీ పేజ్ ని ఇన్స్టాగ్రామ్ లో, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్లిక్సా ఛానల్ ని యూట్యూబ్ లో.